హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఆధునిక మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో అదేవిధంగా ఏపీలో అయితే దూసుకొస్తున్న తుఫాను ఏపీకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరి ఆ వీడియో కూడా ఇప్పుడు న్యూస్ చూద్దామండి ఈ వీడియోలో. సో దానికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా పత్తి చూసుకుంటే లాట్స్ మొత్తం 1286 లాట్స్ రావడం జరిగింది. క్వింటాలు మొత్తం 7,021 క్వింటాలు దిగుమతి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. కనిష్ట ధర 3,960 రూపాయలుగా ఉన్నది. అది ఈ విధంగా గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,500. సో వేరుశనగలు చూసుకుంటే లాట్స్ 27 లాట్స్ రావడం జరిగింది. క్వింటాలు 154 క్వింటాలు దిగుమతి. కనిష్ట ధర వేరుశనగలు 3,269 మరియు గరిష్టంగా 6,300. ఆమోదాలు చూసుకుంటే లాట్స్ 43 లాట్స్ రావడం జరిగింది. క్వింటాలు 356 క్వింటాలు. కనిష్ట ధర వచ్చి 5,575 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే 5,939 రూపాయలుగా ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. దూసుకొస్తున్న మెంతు తుఫాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలోని తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంత జిల్లాలలో ఉన్న విద్యా సంస్థకు 28, 29 తేదీలో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురవడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.